హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ రెసిపీ అండి. ఈ పన్నీర్ కర్రీ ఇంట్లోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పన్నీర్ కర్రీ కోసం మనం ఎక్కువ ఐటమ్స్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం నేను మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకున్న 200 గ్రామ్స్. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం పన్నీర్ ముక్కల్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకున్నాను. ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడే మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత పసుపు, తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. అప్పుడు ముక్కలకి కొంచెం మసాలా అన్నది మంచిగా పడుతుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ తీసేసుకొని అదే ఆయిల్లో మనం ముందుగా నేనైతే 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నా అండి. కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. వేసుకున్నాక ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వెల్లుల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. మనం అల్లం పేస్ట్ వాడకుండా అల్లం పేస్ట్ బదులు ఇది కూడా వాడుకోవచ్చు అండి. ఇట్లాగా తర్వాత అల్లం ముక్కలు వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి బాగా ఫ్రై, ఎలా అంటే మెత్తగా అయిపోవాలంటే అసలు కనిపించకూడదు, అంతలో మెత్తగా అయిపోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి, ఇప్పుడు పసుపు వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ బాగా ఫ్రై అయ్యడం వల్ల మంచిగా ఉంది. ఇప్పుడు నేను లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా బాగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వేసాను. ఇప్పుడు ఉడకడానికి సరిపడా కొన్ని వాటర్ వేయాలి. వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది అంటే అక్కడికి కర్రీ అయిపోయినట్టే. లాస్ట్లో నేను కసూరి మేతి వేసుకున్నాను. వేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత ఫైనల్గా మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి చపాతీల్లోకి, పూరీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా రెసిపీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.